శనిగాడు సైడ్ అయిపోయాక మన జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది. మన ఫేస్ లో స్మైల్ వచ్చింది. వాడికి డబ్బు కట్టాల్సిన బాధ తప్పింది. టోటల్ గా మన ఇంటికి కొత్త కాల్ వచ్చింది. కానీ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, వాడు ఇంకా రాడని గ్యారెంటీ ఏముంది? ఖచ్చితంగా రాడు. దయ్యం దెబ్బకి దిమాగ్ దిమ్మెక్కిపోయి పారిపోయాడు. ఎవరండి ఇంట్లో? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈయన రాలేదు, మేమే తీసుకొచ్చాం. పారిపోయిన అంజలి దొరికే వరకు మీరిద్దరు కలిసే ఉండాలని మా ఎస్ఐ గవర్రాజు గారు రూల్ పాస్ చేశారు. ఆ రూల్ బ్రేక్ చేసి మీలో ఎవరైనా బయటికి వెళ్తే లోపలేసి లాఠీతో కుమ్మేమని కూడా ఆర్డర్ పాస్ చేశారు. ఆయన పోయినోడు పోక పోలీసులకి ఎందుకు దొరికావు? ఆ గవర్రాజు గారు మనందరికన్నా ముదురు, ఇలాంటిదేదో జరుగుద్దని ఇద్దరు కానిస్టేబుల్ ని సందు చివర కాపులో పెట్టాడు. నువ్వు పోయావని మా పిన్ని పెళ్లి చూపులు పెట్టుకుంది. ఏంటి, నీకు పెళ్లి చూపులా? అవును. నీకేమైనా ప్రాబ్లమ్? ప్రాబ్లం నాకు ఎందుకుంటుంది? ఆ వచ్చే పిల్లి పితిరి గాడికి. రేపు వాళ్ళొచ్చి వెళ్లే వరకు నువ్వు ఇంట్లో కనపడడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఇష్టం, ఎక్కడి కన్నబో, ఇంటికి మాత్రం రాకు. ఈ సెకండ్ నుంచి ఇంట్లో నీ సౌండ్ వినిపించిందో ఇల్లు గాలి ఏరాన్ని అడుగుతుంటే సుబ్బన్న వచ్చి సుట్ట ముట్టించుకోవడానికి నిప్పు అడిగాడంట. అడుగుతారు. నీలాంటి ఎర్రి బాగులోడుంటే నిప్పేం కర్మ, కాగడా కూడా అడుగుతారు. అసలే కాలు నన్ను ఈ టైంలో ఎకసికాలు అడిగా బాబు, ప్లీజ్. ఎకసకాలు కాదు బాబు, నీకు ఎర్రెక్కిపోయే నిజం చెప్తాను. నిన్న మీరు దయ్యాన్ని చూశారు కదా. చూడటం అంటే భయపడిపోయాను కదా. అది నిజం దయ్యం కాదండి, ఐశ్వర్య. ఏంటి నువ్వు చెప్తాను నిజమేనా? అవును బాబు, మీరు వేసిన ప్లాన్ తెలుసుకుని మీ మీద తిప్పికొట్టింది. మిమ్మల్ని ఎదవం చేసి చవటలా చూసింది, దద్దమ్మని చేసి పారిపోయేలా చేసింది. వస్తే ఐస్ నన్ను భయపెట్టి పరిగెట్టిస్తావా? నేనేం చెప్తాను చూడు. పెళ్లికి ముందు చూపులు ఎందుకు పెడతారు? సినిమాకి ముందు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేస్తారో పెళ్లి చూపులు కూడా అంతే. వస్తానన్న టైం దాటి గంటైంది, ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయ ఐశ్వర్య. చేశానే, లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి పోయి ఉంటారు? ఐశ్వర్యం మామూలు ఆడదు కాదండి. అది పొద్దున్నే లేకదు, వంట అస్సలు రాదు, ఇంటి పని చెయ్యదు, పైగా మగాళ్ళంటే కోపం, పెద్దాళ్ళంటే అసహ్యం. నువ్వు చెప్పిందంతా నిజమేనా బాబు? ఐశ్వర్య అంత చెడ్డదా? అయిపో చాలా చెడ్డది. మీలాంటి మంచి మనుషులకి అస్సలు సెట్ అవ్వదు. ఫోటోలో చూస్తే పిల్ల పద్ధతిగానే ఉందిగా. ఫోటోను చూసి సూర్పనకని శ్రీదేవి అనుకుంటున్నారు. రూపం కన్నా క్యారెక్టర్ ముఖ్యమని మర్చిపోతున్నారు. ఎందుకో నువ్వు చెప్పిన విషయం నేను నమ్మలేకపోతున్నాను అబ్బాయి. నమ్మకపోతే నాశనం అయిపోతారు. అది ఆడదు కాదండి, ఆటం బాంబు. పోయి పోయి బాంబుని బెడ్రూమ్ లో పెట్టుకుంటానంటారేంటండి? అసలు ఆ అమ్మాయికి ఈ పెళ్లికి నీకేంటి సంబంధం? సంబంధం కాదండి, బాధ్యత. సుడిగుండాన్ని స్విమ్మింగ్ పూల్ అనుకుని దూకేస్తున్నా, మిమ్మల్ని కాపాడే బాధ్యత. నమ్మట్లేదు కదా? పోనండి, మీకు ఇప్పుడే నమ్మకం పుట్టిస్తాను. ఈ దరిద్రుడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో హలో ఐశ్వర్య గారు, పెళ్లి చూపులు బాగా జరిగినాయా?
పెళ్లి చూపులు జరగలేదని చెప్తే వీడికి నేను చులకనైపోతాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఎలా జరిగాయో నీకెందుకు చెప్పాలి? అర్థమైందిలే, ఫోన్లోనే పొగలొచ్చేంత వేడిగా ఉన్నావంటే ఎక్కడో ఏదో తేడా కొట్టింది. ఏ వాళ్ళకి నువ్వు నచ్చలేదా? వాళ్ళకి నేను నచ్చకపోవడం కాదు, వాళ్ళే నాకు నచ్చలేదు. అవునా? అంటే పెళ్లి కొడుకు బాలేడా? చండాలంగా ఉన్నాడు. షర్ట్ ప్యాంట్ వేసిన చింపాంజీలో ఉన్నాడు. ఆ అబ్బాయి అలాగుండే ఏంటి? ఫ్యామిలీ మంచిదైతే చాలు. ఛీ! అది ఫ్యామిలీ కాదు, సర్కస్ కంపెనీ. అది ఆ ముసలోడికి ఊరు నిండా అప్పులున్నాయంట. వాడి పెళ్ళం సూర్యకాంతం కన్నా పెద్ద గయ్యాలంట. అంత అన్యాయం జరిగిపోయింది. ఏం చేస్తాంలే, ఎంత చెరుకు అంత తీపని. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకో. నువ్వు మూసుకో. విన్నారు కదండి, ఇంకా పెళ్లి చూపులకి వెళ్తారా? అక్కర్లేదు. దాన్ని చేసుకుంటే మా ఫ్యామిలీని నిజంగానే సర్కస్ కంపెనీని చేసి అది రింగ్ మాస్టర్ అవుతుంది. ఇంకా చూస్తున్నారేంటి? లేకండి. చెత్త వెధవలు, వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగి వాళ్ళ ఆస్తి అంతా పోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి హోల్సేల్ గా పైల్స్ రోగం రావాలి. ఎందుకే వాళ్ళు అలా తిడతావు? పెళ్లి చూపులకు వస్తామని చెప్పి ఫోన్లు ఎత్తిన వాళ్ళని తిట్టగా సన్మానం చేయాలా? ఈతకొచ్చిన గేదె ఎదకొచ్చినట్టు. ఆయ్ బాబోయ్ బాబోయ్, ఎంత పని జరిగిపోయింది. నీ పెళ్లిలో కూలోళ్ళ పని చేసి నా చేతుల మీదుగా నిన్ను గడప దాటిద్దాం అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, అంతా నీ తలరాత. ఐసు నీ కొందే. చెప్పండి. అమ్మా, పెళ్లి వాళ్ళకి మీ గురించి ఎవడో బ్యాడ్ గా చెప్పాడట. అందుకే వాళ్ళు షార్ప్ గా యూటర్న్ తీసుకుని అట్నుంచటే హైవే ఎక్కేశారు. నా గురించి బ్యాడ్ గా చెప్పాడా? ఎవడే ఉంటాడు? వాడెవడో నీ గురించి బాగా తెలుసున్నోడే ఉంటాడమ్మా. వాడెవడో నాకు దొరకాలి. కాలు చేయో తీసేస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. రేపు ఇంకో సంబంధం పంపిస్తాను. అదైనా చెడిపోకుండా చూసుకోండమ్మా. ఉంటానమ్మా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలిలోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలిలోడ బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్నుని ఎల్లలోన ఎలసి అలా బల్లి గుడ్లు వేసుకొని చూస్తున్నారేంటండి? నేను డాన్స్ చేస్తున్నానా? ఇది డాన్సింగ్ కాదండి, నా గుండెల్లో బాధ. మీ పెళ్లి సంబంధం పోయిందన్న యాదన. పొద్దున్నే బాధపడ్డావుగా రాజాబాబు. పొద్దున్నే సద్దన్నం తిన్నాం కదా అని మధ్యాహ్నం మానం కదండి. ఇది కూడా అలాంటిదే. వాయిదాల పద్ధతిలో ఎడుతానండి. హాయ్ బాబు, విస్కీ అండి? కాదు, నీ బాధని తగ్గించే మందు. మీరంత కాస్తాల్లో ఉంటే నేను ఎలా తాగుతానండి? పోయిన సంబంధం ఎలాగో వెనక్కి రాదు. కనీసం నీ బాధ అయినా బయటికి పోతుందని తీసుకొచ్చాను. నన్ను తాగించేసి నిజం చెప్పించేద్దాం అనుకున్నావా? నిజమా? నా మనసులో ఎంత బాధ ఉందో నిజంగా తెలుసుకుందావా అనుకుంటున్నావా అని. సంబంధం పోయిందన్న బాధ కన్నా ఏ సంబంధం లేని నువ్వు
కొడుకులో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటూ ఉంటే చూడలేకపోతున్నాను. తప్ప తాగి నీ బాధ అంతా మర్చిపో. మీరు చూపించే ప్రేమ కోసం బాటిల్ దించుకుంటే తాగు రాజాబాబు. దానికి మంచి నీళ్ళిస్తే పుణ్యం, బాధలో ఉన్నవాడికి మందిస్తే మోక్షం అండి. ఇప్పుడు ఎలా ఉంది రాజా? చాలా తేలిగ్గా ఉంది. గుండెలో బాధ అందులో కరిగిపోయిందండి. ఏదైనా చెప్పాలనిపిస్తుందా? మనది కానిది మనకు ఆడెట్టుకుంటే మనకు రానన్నది మనకు కాకుండా పోతుంది. అర్థం కాలేదు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ పెళ్లి మీరు చేసేసుకోండి. ఇస్తే కానీ నాకు పెళ్ళవదా? అవ్వదు, గేహాలు పూల్ రోజుల్లో అడ్డుపడిపోతాయి. నువ్వు నాలంటే మంచోడితో ఆడుకుంటావా? ఆడు టైం చూసుకుని టమాటా కాయని లారీ తొక్కేసినట్టు తొక్కేస్తాడు. నీ జీవితంలో గ్యాలని వంకర టెంకరగా తిరుగుతున్నాయి. నీకు పెళ్ళి అవ్వదు. ఆయుష్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆయుష్ ఎటు పోయిందబ్బా? ఏమైంది? డౌట్ చెప్పింది. ఇదంతా చేసిందా రాజాగాడే. వారిని మజ్జిగలో చీమల ముందు కలిపి చంపేద్దా. ఆ రాజాగాడు శనికి సన్లాంటి వాడు. మనకి వాడెదురొచ్చినా మనం వాడికి ఎదురెళ్ళినా దరిద్రం మనకే. మనం ఇప్పుడు ఏం చేయాలి పిన్ని? రేపు మార్నింగ్ చెప్తాను. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. నానే 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 నానే. రాజాబాబు, నిన్నే రాజాబాబు. చవట పనికి మల్లుడా. ఏమైంది రాజాబాబు? ఏం లేదండి, బూతులు తిట్టే నోటితో ప్రేమగా పిలుస్తుంటే తట్టుకోవడం కొంచెం కష్టమైంది. అది నిన్నటి వరకు. నిన్న నువ్వు నా మీద చూపించిన సింపతి చూసి నాలో మార్పు వచ్చి పిలుపులో చేంజ్ వచ్చింది. నేనేం చేశానో తెలిస్తే గుండెపోవడం దీనికి. అందుకే నీ కష్టానికి ప్రతిఫలంగా నీకు ఈ రోజు సెలవిద్దాం అనుకుంటున్నాను. అప్పుడే షాక్ అవ్వకు, ఇంకా ఉంది. ఇదిగో ఈ టికెట్ తీసుకొని సినిమా చూసి ఈ డబ్బుతో భోజనం చేసి సాయంత్రానికి ఇంటికి రా. మంచి గంధం మనసే నీది, మానవత్వం మెరుపే నీది. చెరిగిపోని కరిగిపోని స్మృతిరా. హలో, అంత ఓవర్ గా ఫీల్ అవ్వకు. ఫీలింగ్ ఎక్కువైతే ఫ్రీడమ్ పోద్ది. ఏమన్నా ఈ పెట్లు? ఐస్ క్రీమ్ బండ్లో ఐస్ క్రీమ్ ఉంటాయి, తాటి చేపలు ఉండవు. అబ్బో పంచు బాగా చల్లగా ఉండే చూసి ఒకటి చెప్తాను. ఇదిగో బాగా చల్లగా ఇచ్చావు.
ఏమండి ఆ, మా కార్ స్టార్ట్ అవ్వడం లేదు ఆ. కొంచెం చెయ్యేస్తారా ప్లీజ్? ఆ, ఎందుకు వేయాలి? నేనేను. పోనీ మీరు సరే పదండి. ఏ, ఆగరావు, నువ్వు ఆగు. అదేంటండి సాటి మనిషి కోసం ఆ మాత్రం సాయం చేయలేరా? చేయగలను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంతండి? 500. మరీ అన్యాయం అండి. ఇస్తే 500 ఇచ్చి తోయించుకో, లేకపోతే నీ బండి నువ్వే దోసుకో. తీసుకోండి. 500. మీరు పదండి, నేను వచ్చేస్తున్నాను. రెడీయా? అదేం చూస్తున్నారు, మీరు పట్టండి. మేమెందుకు పెట్టాలి? అదేంటి, కారు కదలాలి కదా. కదలాడు సరే, కానీ నేను హెల్ప్ అడిగాను, మీరు డబ్బులు అడిగారు. ఇప్పుడు మీరు తోస్తారు, నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఒక్కడే తోయాలా? అవునండి. ఒక్కడే తోయడానికి ఇదేమన్నా సైకిల్ ఏంట్రా, కార్రా, నావల కాదు. కాదంటే కుదరదు, నువ్వే తొయ్యాలి, లేదంటే ఫోన్ చేసి పోలీసులు పిలుస్తా. సరే, ట్రై చేస్తాను. ఇక్కడ కరుణా మ్యాన్షన్స్ ఎక్కడ? కరుణా మ్యాన్షనా? అక్కడ మీకేంటి పని? ఆ ఇంట్లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నాం. ఈ టికెట్ తీసుకొని సినిమా చూసి ఈ డబ్బుతో భోజనం చేసి సాయంత్రానికి ఇంటికి రా. ఓహో, తిన్నగెళ్ళి ఎడం పక్క తిరగండి. ఓకే. అమ్మాయిస్ ఇందుక ఎక్కలేని ప్రేమ చూపించి నన్ను బయటికి పంపించావు. చెప్తా, ఈడిచ్చిన 500తోనే మీ ఇద్దరు తెక్క తీరుస్తా. నాన్న, ఇప్పటి వరకు చూసిన 190 అమ్మాయిలో ఈ అమ్మాయి నాకు ఎక్కువ నచ్చింది. ఆహా, అద్భుతం. ఏమే, మన కొడుక్కి ఈ కోడల పిల్ల నచ్చిందట. కొడల్ పిల్ల, మా అబ్బాయి నచ్చాడా? నచ్చలేదు. जग में माया బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. ఎవరండి మీరు? చేతిలో బాటిలుంటే కిట్టుడు అంటారు, అది గదుంటే భీముడు అంటారు. చేతిలో బాటిల్ ఉంటే పాత సామాన్లు కొనుక్కునేవాడు అనుకుంటారు. ఓరే ఎర్రి పుష్పం, నేను పాత సామాన్లను కాదే, దేవదాసుని. దేవదాస? దేవదాస్ అంటే అక్కినే నాగేశ్వరరావు గారు కదా, ఆయన పోయారన్నారే. దేవదాస్ అంటే సినిమాలు చూపెట్టేవాడిని కాదురా, కటోరి మొహోడా, ప్రేమలో దెబ్బతిన్నోడిని. అవునా అండి? మీరెవరిని ప్రేమించి దెబ్బతిన్నారు? ఎవరినో అయితే ఇక్కడికి ఎందుకు వస్తానరా గెత్త మొహోడా. నేను ప్రేమించింది ఈ ఐశ్వర్యాన్ని. అబద్ధం, వీడెవడో నాకు తెలియదు. ఇది నిజం. వీడెవడో నాకు తెలియదు. పెళ్లి చూపులో లవర్ని చూసిన ఏ అమ్మాయినా ముందు చెప్పే డైలాగ్ ఇదే. అంటే మీరు దాన్ని ప్రేమించే
నిండా మునిగినోండి రేపో మాపో సావడానికి సిద్ధంగా ఉన్నాడు. చావడం ఏంటండి? క్యాన్సర్ వస్తే సావరా? ప్రేమ కోసం చదువు మానుకున్నాను, ఆస్తులు అమ్ముకున్నాను, సాహుకు దగ్గరయ్యాను. అతని మాటలు మీరు నమ్మకండి మామయ్య గారు. మీరు అప్పుడే వరుసలు కలుపుకోండి ఐశ్వర్య గారు. మీరు కంటిన్యూ చేయండి దేవదాస్ గారు. నేను ఇంకో 4 నెలల కంటే ఎక్కువ బతకనని నిమ్స్ లో డాక్టర్లు చెప్పారు. చచ్చిపోయే ముందు నాది ఒకటే కోరిక. ఏంటండి అది? నా జీవితంలో మిగిలిపోయిన ఈ పెసరంత టైంని నా డార్లింగ్ తో గడిపేయాలని, శివుడు ఆఖరణ తన ఒంట్లో రక్తం కక్కుని చచ్చిపోవాలని. చాలు దేవదాస్ గారు, చాలు. మీ కోరిక నన్ను కదిలించింది. నాకు ఈ అమ్మాయి వద్దు. అది కదండి. మీరు ఇంకేం మాట్లాడకండి. ఈ మహాప్రేమికుడి కోరికలో న్యాయం ఉంది. దేవదాస్ గారు, మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. వెళ్ళిపోండి. ఎవడ్రా నువ్వు? నువ్వు బంగారు లాంటి సంబంధం చెడగొట్టావు కదరా. చెడగొట్టక నా డబ్బులు ఎగ్గొట్టి పెళ్లి చూసుకుని నువ్వు వెళ్ళిపోతానంటే సోతా ఊరుకుంటానంటే ఇక్కడ 10 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. ఏమకపోతే పెళ్లి కాదు కదా, పెళ్లి సూపర్ కూడా జరగనే ఉన్నావు. నువ్వా? నేనా? చూసుకుందాం. చూసుకుందాం. ఛాలెంజ్.